ఇది ఇప్పుడు మనం వెనక ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం. దీనికి పల్లాయికి ఒక ఒక పార్ట్కి ఎక్కువ క్లాత్ పెట్టుకున్నాం ఇలా ఫోల్డ్ చేయడానికి. పల్లాయిని ఇలా ఫోల్డ్ చేయాలి, రెండు తగిలియకూడదు. ఒక పొదర్ తగిలించి ముందు, తర్వాత బ్యాక్ సైడ్కి ఇంకొకటి ఇలా. ఇక్కడ రఫ్ తీసుకుంటూ బయటికి వెళ్ళిపోవాలి మిషన్. ఇది సమానంగా కటింగ్ చేసుకుంటాం. ఇది ఇది చూడండి ఎంత చక్కగా నీట్గా వచ్చిందో. ఈ ఒక ఫ్రంట్ అయిపోయింది. రెండవ ఫ్రంట్ కోసం ముందు ఇది పల్లాయి పార్ట్ కదా, దీనికి మనం ఇక్కడ చిన్నగా ఇలా క్రాస్ చేసుకున్నాం క్లాత్ని. ఈ ఘాటు కంటే మన కింద క్లాత్ పోవాలి. ఈ క్లాత్ ఇలా కట్టాలి. చాలా మంది దౌడు కుడతారు, దౌడు కుట్టడం కాదు, పల్లాయికి ఇక్కడ క్లాత్ కట్టాలి. ఇక్కడ లైట్గా ఘాటు పెట్టుకుందాం, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ ఘాటు బయటికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని ఈ క్లాత్ మీద అంచు మీద కుట్టేస్తే తిరగడానికి బాగుంటుంది, తిప్పుకోవడానికి. ఇక్కడ లైట్గా ఘాటు తిరగాలి కదా పల్లాయి, ఇందుకోసం లైట్గా ఘాటు ఉండాలి. ఇక్కడ మనం కట్టిన ఈ క్లాత్ కనబడకుండా ఒక పాయింట్ లోపల వైపుకి బయటికి కనబడకూడదు ఈ క్లాత్. చూడండి ఇలా. ఇప్పుడు మనం ఈ పల్లాయి ఓవర్లాక్ చేసిన డబుల్ ఫోల్డ్ మీద ఓవర్లాక్ చేసామన్నమాట. ఇది డబుల్ క్లాత్ ఇలా రౌండ్ కట్ చేసుకొని పల్లాయి పెట్టాలి. పల్లాయి ఇలా ఒక్క పాయింట్ లోపలికి, పల్లాయి కుట్టేటప్పుడు ఒక పాయింట్ లోపలికి పెట్టుకొని పల్లాయి ఇలా రౌండ్గా స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడ రౌండ్గా చక్కగా కుట్టాలి. ఈ రౌండ్ బాగుండాలి. ఇక్కడ రఫ్ తీసుకొని మిషన్ బయటికి రావాలి. ఇంకా లోపల క్లాత్ కొంచెం మనం లోపలికి వైపు కనబడకుండా కట్ చేద్దాం. మీరు ఈ పల్లాయి మీద ఓవర్లాక్ మొదట చేయకుండా ఈ క్లాత్ కూడా దీనికి సమానంగా పెట్టుకొని కుట్టేసినా కూడా రౌండ్గా రెండు కలిపి కూడా ఓవర్లాక్ చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. చూడండి ఇది మన పల్లాయి. ఇలా ఇక్కడ పల్లాయి ఒక పాయింట్ లోపలికి పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇంకా